అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం శాంపుల్ ఎలా కలెక్ట్ చేయాలి అన్న దాని మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇది బేసికలీ ఫర్ కొత్తగా మనం స్టాఫ్ నర్సెస్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, కొత్త డాక్టర్స్ కానీ, కొత్తగా వస్తున్న ఆర్ఆర్టీ టీమ్స్ కానీ వీళ్ళందరికీ ఇది గైడెన్స్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ శాంపుల్ టెస్ట్ ఎలా చేస్తారు, దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అన్న మాటకి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఈ ర్యాపిడ్ కిట్ ఎంతవరకు మనకు కరెక్ట్, ఎంతవరకు రిలయబుల్, ఎంతవరకు దీన్ని నమ్మొచ్చు అన్నది దాని మీద నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మటుకు ఓన్లీ ఎలా చేయాలన్నది మాత్రమే మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి శాంపుల్ తీయడానికి 4 స్టెప్స్లో మనం దీన్ని మాట్లాడుకుందాం. స్టెప్ 1 ఏంటంటే ఈ ర్యాపిడ్ కిట్లో ఏముంటాయి, కంటెంట్స్ ఏముంటాయి అనేది స్టెప్ 1. స్టెప్ 2లో శాంపుల్ ఎలా కలెక్ట్ చేస్తామని స్టెప్ 2. స్టెప్ 3లో శాంపుల్ ఎలా ప్రిపేర్ చేస్తామనేది స్టెప్ 3. స్టెప్ 4లో ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామనేది స్టెప్ 4. ఈ 4 స్టెప్స్లో మనం దీన్ని మాట్లాడుకుందాం. స్టెప్ 1లో కంటెంట్స్ ఏముంటాయి. ఆబ్వియస్లీ మనకి ఇందులో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ ఉంటుంది, లోపల కిట్ ఉంటుంది. తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే మనం జస్ట్ థియరిటికల్గా మనం మాట్లాడుకుందాం. నేను తర్వాత మీకు డెమో ఇస్తాను పర్సన్ మీద. మనకి ఇందులో మనకు తీసుకుంటే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ ఉంటుంది. ఇది యాంటిజెన్ కిట్. ఇది నెక్స్ట్ వచ్చి స్టెరల్ స్వాబ్ ఉంటుంది. ఇది ఒక స్టెరల్ స్వాబ్. ఇది డెమో నేను డెమో చేసినప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ బఫర్ ట్యూబ్ ఉంటుంది. ఇది ట్యూబ్, ఇందులో బఫర్ ఉంటుంది. ఇది ఎక్స్ట్రాక్షన్ బఫర్ ట్యూబ్. దీంతోపాటు నాజల్ క్యాప్ ఉంటుంది. ఇవి కంటెంట్స్. ఇది కోవిడ్ యాంటిజెన్ కిట్లో ఉన్న కంటెంట్స్. ఇది స్టెప్ 1. శాంపుల్ ఎలా కలెక్ట్ చేస్తామనేది స్టెప్ 2. స్టెప్ 2లోకి వెళ్తే మనొక స్టెరైల్ ప్రొసీజర్ చేయాలి. ఇది పేషెంట్ని కన్ఫైన్డ్ చైర్లో కూర్చోబెట్టాలి. పేషెంట్ హెడ్ ఏదైతే అవుతుందో అది టిల్ట్ చేయాలి కంప్లీట్గా బ్యాక్కి. మీరు డైరెక్ట్గా చేస్తే కనుక మీకు అనుకున్న రిజల్ట్స్ రావు. సో ఖచ్చితంగా మీరు ఎవరైతే పర్సన్ శాంపుల్ తీయాలనుకుంటున్నారో వాళ్ళని ఒక కన్ఫైన్ చైర్లో కూర్చోబెట్టి వాళ్ళ హెడ్ కంప్లీట్గా టిల్ట్ చేయాలి బ్యాక్ సైడ్కి. ఇలా టిల్ట్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ స్టెరల్ స్వాబ్ ఉంటుంది. ఈ స్వాబ్ ఓపెన్ చేసి ఈ నాస్ట్రిల్ నుంచి ఏదో ఒక నాస్ట్రిల్లో ఫ్లోర్ ఆఫ్ ద నాస్ట్రిల్ నుంచి కంప్లీట్గా మనకి పోస్టీరియర్ నాసోఫారింజియల్ అది క్యావిటీ వచ్చే వరకు మీరు దీన్ని గైడ్ చేయాలి. మీరు గైడ్ చేస్తున్నప్పుడు కర్ల్ చేస్తూ మీరు లోపల పెట్టాలి. మీరు సడన్గా పుష్ చేయకూడదు. మీరు కర్ల్ చేసి లోపల తీసుకెళ్తున్నప్పుడు కూడా మీకు ఏంటంటే ఎక్కడైనా రెసిస్టెన్స్ వస్తే కనుక దాన్ని పుష్ చేయవద్దు. ఒక్కసారి మళ్ళీ బ్యాక్ తీసి మళ్ళీ ఆ కర్ల్ చేసుకుంటూ మీకు రెసిస్టెన్స్ లేని చోట్ల నుంచి మనం గైడ్ చేస్తూ మనకి పోస్టీరియర్ నాసోఫారింజియల్ క్యావిటీ వరకు మనం దాన్ని శాంపుల్ కలెక్ట్ చేస్తాం. మీకు పోస్టీరియర్ నాసోఫారింజియల్ ఏరియా వరకు ఎలా వెళ్ళిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ మనకి చేస్తున్న కొద్దీ మన ఎక్స్పీరియన్స్లో మనకు తెలిసిపోతుంది. కాకపోతే అడల్ట్స్కి మనకి ఆల్మోస్ట్ ఈ స్టెరల్ స్వాబ్లో నాచ్ ఇస్తారు. ఆల్మోస్ట్ ఆ నాచ్ దాకా మీకు పుష్ చేయగలిగితే మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఏదైతే కన్ఫైన్డ్ నాసోఫారింజియల్ ఏరియా అనుకుంటున్నామో ఆ క్యావిటీ దగ్గర మనం రీచ్ అవుతాం. సో మీకు చాలా జాగ్రత్తగా మీకు దీన్ని గైడ్ చేయాలి. మీకు రెసిస్టెన్స్ వచ్చిందని చెప్పేసి దాన్ని పుష్ చేస్తే కనుక బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే పెయిన్ రావడం కానీ, రెసిస్టెన్స్ ఎక్కువైపోయి ఆ పేషెంట్ కోఆపరేట్ చేయకపోవడం ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. సో దీన్ని గైడ్ చేసినప్పుడు ప్రాపర్గా గైడ్ చేయండి. పేషెంట్కి ఇబ్బంది కలగకుండా మీరు జాగ్రత్తగా గైడ్ చేయండి. ఇది స్టెప్ 2. మనం స్టెప్ 1లో కంటెంట్స్ చూసాం. స్టెప్ 2లో మనకి స్వాబ్ కలెక్ట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ 3లో మనకి శాంపుల్ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ చేస్తాం. సో మీరు ఇప్పుడు ఏం చేశారు, ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఈ స్వాబ్ కలెక్ట్ చేసాం. పేషెంట్ని చైర్లో కూర్చోబెట్టి మనకి ఒక స్టెరైల్ వేలో మనకు శాంపుల్ తీసాం. ఇప్పుడు ఈ శాంపుల్ని మనకు ఆల్రెడీ నాసోఫారింజియల్ పోస్టీరియర్ నాసోఫారింజియల్ క్యావిటీ నుంచి మనం స్వాబ్ కలెక్ట్ చేసాం. సో దీన్ని ఏం చేస్తామంటే ఈ ఎక్స్ట్రాక్షన్ బఫర్ ట్యూబ్ ఉంటుంది. ఈ బఫర్ ట్యూబ్ ఈ పైన ఈ స్టిక్కర్ తీసేసి ఏదైతే మనం శాంపుల్ కలెక్ట్ చేసామో ఈ శాంపుల్ని ఇందులో వేస్తారు లోపలికి. ఇందులో వేసిన తర్వాత దీన్ని లోపల
స్టిర్ చేస్తారు. ఒక 5 times 2 and 4 స్టిర్ చేసి ఈ స్వాబ్ని డిస్కార్డ్ చేసేస్తారు. డిస్కార్డ్ అయిపోయింది. సో మనం ఈ స్వాబ్ ప్రిపరేషన్ ఇప్పుడు అయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ నాజల్ క్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఇలా ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ శాంపుల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది శాంపుల్ ప్రిపరేషన్. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఆల్మోస్ట్ శాంపుల్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ఇందులో మనకి ఒక సిలికాన్ బ్యాగ్ ఉంటుంది. సిలికాన్ బ్యాగ్లో ఏంటంటే మనకి కలర్ ఇండికేషన్ ఉంటుంది. ఒక కలర్ ఇండికేషన్ గ్రీన్ అండ్ ఎల్లో. మీకు ఎల్లో కనుక మనకి ఆ ఇండికేషన్ ఉంటే కిట్ బాగుంది, కిట్ ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు, మన కిట్ వాడుకోవచ్చు, ఇట్స్ ఎ వ్యాలిడ్ కిట్. లేదు ఆ కిట్ కానీ గ్రీన్ కలర్లో ఉంటే అది వ్యాలిడ్ కాదు, మనం దాన్ని వాడకూడదు ఆ కిట్ని. సో దీన్ని ఓపెన్ చేసి నేను చూపిస్తాను. సో మనం ఆల్రెడీ ఇందులో మనం శాంపుల్ తయారు చేసాం కదా. ఇప్పుడు మనం కిట్ ఓపెన్ చేసి ఇందులో శాంపిల్ వెల్ ఉంటుంది. శాంపిల్ వెల్లో ఒక 3 to 4 drops శాంపిల్ వెల్ వేస్తారు. ఈ కిట్ని కూడా ఒక ప్లెయిన్ ఏరియాలో పెట్టి మనం ఏదైతే శాంపుల్ తయారు చేసామో ఒక 3 to 4 drops ఇందులో ఆ శాంపుల్ వెల్ వేస్తారు. శాంపుల్ వెల్ వేసి దాన్ని ఒక 15 to 30 minutes పక్కన పెట్టేస్తారు. 15 to 30 minutesలో మనకి మన రిజల్ట్స్ అన్నవి మన ముందే వస్తుంది. స్టెప్ 4లో ఇంటర్ప్రిటేషన్. మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, మనకు ఆల్రెడీ ఎప్పటి నుంచి అలవాటు, కొత్త ఏం కాదు. డెంగ్యూ టెస్టులు చేస్తున్నాం, డెంగ్యూ కిట్స్ చేస్తున్నాం, మలేరియా కిట్స్ చేస్తున్నాం, హెచ్ఐవి కిట్స్ చేస్తున్నాం, హెపటైటిస్ కిట్స్ చేస్తున్నాం. సో మన కిట్స్ అన్నీ కొత్త ఏం కాదు. మనకి ఆ కిట్ మీద మీకు తెలిసినట్టే మా కిట్ మీద సి ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, టీ టెస్ట్ ఉంటుంది. మనకి కంట్రోల్ వస్తే అది నార్మలే, అది మనం చూసుకోకర్లేదు, నార్మల్. నెక్స్ట్ వచ్చి కంట్రోల్ టీ రెండు గీతలు వస్తే కనుక అది పాజిటివ్. లేదా కంట్రోల్ థిక్ లైన్, టెస్ట్ వచ్చి వీక్ లైన్ వచ్చినా సరే అది పాజిటివే. అది రెండవది. నెక్స్ట్ మూడవది ఏంటంటే ఓన్లీ రెండు ఏ గీత లేకపోతే ఇన్వాలిడ్, లేకపోతే ఓన్లీ టెస్ట్ వస్తే కనుక అది కూడా ఇన్వాలిడే. సో ఈ 3 ఇంటర్ప్రిటేషన్ మనం ఇంటర్ప్రిట్ చేస్తాం. ఇప్పుడు ఆఫ్టర్ 15 minutes, ఒక పావుగంట తర్వాత ఆ కిట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్ప్రిట్ చేసి అప్పుడు మనం రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాం. ఇది సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నదంతా ఏంటంటే ఓన్లీ ఒక థియరిటికల్గా మీకు చెప్పాను. ఇప్పుడు మీకు ఒక పేషెంట్ మీద డెమో చూపిస్తాను మీకు, దాన్ని బట్టి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు వరకు మనం ఈ టెస్ట్ కిట్స్ ఎలా చేయాలనేది మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ టెస్ట్ కిట్స్ ఎంతవరకు యాక్యురేట్, ఎంతవరకు రిలయబుల్, మనం టెస్ట్ కిట్లు అసలు నమ్మొచ్చా లేదా అన్న టాపిక్ మీద మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకో 2-3 daysలో నేను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు మన థియరిటికల్గా ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని ఒకసారి మీకు డెమో చూపిస్తాను. మనకి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ మనం మీకు చూపిస్తాను. మన స్టెప్ 1 ఏంటంటే ఇందులో కంటెంట్స్ ఏముంటాయి అనేది మీకు చూపిస్తాను. ఇందులో మనకి ఈ ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ ఉంటుంది. ఇందులో ఒక కిట్ మాత్రమే ఉంటుంది. ఇది ర్యాపిడ్ యాంటిజెన్ కిట్. ఇది దాంతోపాటు మనకి ఒక స్టెరాల్ స్వాబ్ ఉంటుంది. తర్వాత ఇది నాజల్ క్యాప్. ఇది దాని తర్వాత ఎక్స్ట్రాక్షన్ బఫర్ ట్యూబ్. ఇవి కంటెంట్స్ ఇందులో ఉంటాయి. ఇది స్టెప్ 1. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా. మనకి ఈ యాంటిజెన్ కిట్ ఏదైతే ఓపెన్ చేస్తామో, ఓపెన్ చేసినప్పుడు మనకి ఒక సిలికాన్ బ్యాగ్ ఉంటుంది. లోపల సిలికాన్ బ్యాగ్లో మనకి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కోడింగ్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి గ్రీన్ కలర్ వస్తే మనకు మనం ఆ కిట్ వాడకూడదు. ఇట్స్ డిస్పోజ్ చేసేది, మనం అది వాడకూడదు. వేరేస్ మనకి ఎల్లో కలర్ డిస్ప్లే ఉంటే మటుకు మనం దాన్ని వాడుకోవచ్చు. అది మీకు చూపిస్తాను. మీకు ఇది యాంటిజెన్ కిట్. ఇది నెక్స్ట్ మనకి మన ఇందులో కనపడుతుంది కదా, ఆల్మోస్ట్ అన్నీ ఎల్లో ఉన్నాయి. ఎల్లో ఉంటే ఇది వ్యాలిడ్, సో మనం ఇది వాడుకోవచ్చు. మనకి స్టెప్ 2 వచ్చేటప్పటికి మనకి శాంపుల్ కలెక్షన్లో ఈ స్టెరాల్ స్వాబ్ ఉంటుంది. నాకు ఒక రెసిస్టెన్స్ లేక నేనే చేసుకుంటున్నాను. మనకి ఇది ఇంకొక రెసిస్టెన్స్ ఉంటే ఇది కంప్లీట్గా ఏంటంటే స్టెరాల్గా ఓపెన్ చేయాలి. గ్లవ్ వేసుకుని శానిటైజ్ చేసుకుని మనం దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు మనకి స్వాబ్లో ఓపెన్ అవుతుంది.
దీన్ని తీసి మనకి పేషెంట్ యొక్క నాస్ట్రిల్లో మనకి ఈ నోస్ నుంచి మనకి కంప్లీట్గా నాసోఫారింజియల్ క్యావిటీ ఉంటుంది, క్యావిటీ వరకు మనం ఎక్స్టెండ్ చేయాలి స్వాబ్ని. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, మనకి ఎక్స్పీరియన్స్ కొద్ది మనకు అలవాటు అవుద్ది. లేకపోతే మనకి ఈ స్వాబ్లో ఈ నాచ్ ఉంటుంది, అది మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఈ నాచ్ వరకు మనం తీసుకెళ్ళగలిగితే మనకు ఆల్మోస్ట్ నాసోఫారింజియల్ స్వాబ్ వరకు క్యావిటీ వరకు మనం రీచ్ అవుతాం. సో అది మీకు అది మళ్ళీ చూపిస్తాను మీకు. నెక్స్ట్ మనకి స్టెప్ 3 శాంపుల్ ప్రిపరేషన్లో మనకి ఏదైతే శాంపుల్ తీస్తాం ఆల్రెడీ, దీన్ని మనం ఈ ఎక్స్ట్రాక్షన్ బఫర్ ట్యూబ్ ఉంటుంది కదా, ఇందులో మనం ఒక స్టిర్ చేస్తాం. ఇందులో పెట్టి ఒక 5 times ఇలాగా స్టిర్ చేసి దీన్ని బయోమెడికల్ వేస్ట్ బ్యాగ్ ఉంటుంది, ఎల్లో బ్యాగ్, అందులో డిస్పోజ్ చేసేస్తాం. ఈ నాజుల్ ఉంటుంది కదా, మనం ఏదైతే నాజుల్ అనుకున్నామో ఈ నాజుల్ దీనికి అటాచ్ చేస్తాం. మనకు ఇప్పుడు శాంపుల్ ప్రిపేర్ అయిపోయింది. మనం ఆల్రెడీ శాంపుల్ ప్రిపేర్ చేసాము, మనకి శాంపుల్ ఆల్రెడీ చూపించిన శాంపుల్ ప్రిపేర్ చేయడం. ఏంటంటే మనకి ఈ కిట్లో శాంపుల్ వెల్ ఉంటుంది, ఇది శాంపుల్ వెల్, మనకి రిజల్ట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనకి ఈ శాంపుల్ వెల్లో మనకి ఇప్పుడు 3 to 4 drops మనకి శాంపుల్ వేస్తాం. ఓకే, మనకి మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక 15 minutes to 30 minutes లోపు మనకి రిజల్ట్స్ వస్తాయి. మనకు 15 minutes వెయిట్ చేస్తే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి, మనకి డిస్ప్లే అవుతుంది. మనకి 15 minutes తర్వాత రిజల్ట్స్ మనకి వచ్చేయండి. మనకి సి అంటే కంట్రోల్, టెస్ట్ ఉంటే ఇంటర్ప్రిటేషన్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కంట్రోల్ గీత వస్తే మనకి నెగిటివ్, టెస్ట్ దగ్గర గీత వస్తే మనకి పాజిటివ్. బట్ ఏ ఇబ్బంది లేకపోవడం వల్ల కంట్రోల్ వచ్చింది, సో ఈజ్ నెగిటివ్, మనకు కంగారు పడాల్సిన లేదు. సో 2 వస్తే కనుక పాజిటివ్, 2 రాలేదు, 1 వచ్చింది, సో ఈజ్ నెగిటివ్.